టీవీ 9 న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలవకవ గ్రామంలో సంఘం నేతలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున వికలాంగుల సమాజం పట్ల వివక్షతను ప్రదర్శిస్తుందని, తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 2024 పేరుతో 4,000 కోట్ల నిధులు ప్రకటించి తీసుకొచ్చిన పాలసీలో వికలాంగులకు రాయితీ లేకుండా చేయడం తెలిపారు. ఇక రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, సంఘం మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి, జిల్లా నాయకుడు గోగుల శేఖర్ రెడ్డి, మంచాల వెంకన్న, వంగడోతి పచ్చిపాల రాములమ్మ పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంఎస్ఎంఈ మరి పాలసీ, పరిశ్రమల శాఖలో పాలసీ తీసుకొచ్చి మరి ఆ పాలసీలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు మరి కేటాయించింది. దాంట్లో ఆ పాలసీ తీసుకొచ్చినటువంటి దాంట్లో మరి వికలాంగ అన్ని వర్గాలకు కూడా ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన కానివ్వండి, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన కానివ్వండి, ఓబీసీలకు సంబంధించి కానివ్వండి, రిజర్వేషన్ అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేసింది. మరి కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2013లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు వికలాంగుల సంఘాలకు కూడా ఈ పరిశ్రమ శాఖలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండాలి, పాలసీలలో మాకు కూడా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంఘాలన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు జీవో నెంబర్ 188 మరి 20/12/2013 మరి తీసుకొచ్చినటువంటి పాలసీలో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొచ్చి ఆనాడు వికలాంగుల పక్షపాతిగా ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆనాడు ఈ పాలసీలో పరిశ్రమల రంగంలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మరి రిజర్వేషన్ తీసుకొచ్చింది. జీవో నంబర్ 188 తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలుస్తున్నాడు. మరి తెచ్చినటువంటి పాలసీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలసీని గత ప్రభుత్వం తెచ్చినటువంటి పాలసీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాలసీని అదే పద్ధతుల ప్రకారం ఏ పాలసీ తెచ్చిన వికలాంగులకు తమాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి 2014లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మిత్రులారా ఆలోచన చేయండి. జీవో నెంబర్ 29 మరి ఏదైతే జీవో నెంబర్ 29వ నెలలోనే 29వ తారీఖు 11వ నెల 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలో కూడా వికలాంగులకు ఖచ్చితంగా రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వికలాంగులకు పరిశ్రమల రంగంలో రాయితీలు వచ్చినాయి. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తీసుకొచ్చినటువంటి పాలసీలో వికలాంగులకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, ఇలా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇలా మీరు తీసుకొచ్చినటువంటి 2014 ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి 2014తో మీరు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతుందో ఆ పాలసీలో ఎస్సీలకు 14.94% మీరు రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్టీలకు 8.75% రిజర్వేషన్ ఇచ్చారు, ఓబీసీలకు 27.65% మరి రాయితీ ఇచ్చారు. కానీ ఏ పాపం చేస్తున్నాం మేము వికలాంగుల సమాజానికి గతంలో ఉన్నటువంటి రాయితీ కూడా ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి వికలాంగుల అట్రాసిటీ చట్టం తెచ్చింది. చట్ట నిబంధనల మేరకైనా మాకు 5% పాలసీలో రాయితీ లభించాలి. ఇవాళ వికలాంగుల భూసే లేకుండా, వికలాంగుల ఎజెండా లేకుండా ఇవాళ పాలసీలో వికలాంగుల రిజర్వేషన్ ఎత్తేటంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి వికలాంగుల సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ప్రత్యేక శాఖకు ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలు కలిపితే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు 2014లో కొడంగల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైండు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడో మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి.